పెట్టిన బీఆర్ఎస్ నాయకులు ఆ ఓటమిని భరించలేకపోతున్నారు. వారు గిల్లి కజ్జాలనేది మానుకోలేదు. రోజుకొక చిల్లర పంచాయతీ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణను కృష్ణా బోర్డుకు అప్పగించడం జరగదు అనేసి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పినా కానీ ఎక్కడైనా కానీ హైయెస్ట్ అథారిటీ అయిన ముఖ్యమంత్రి గారు మేము కృష్ణా బోర్డుకు ఈ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించబోము అని చెప్పటంతో ఆ ప్రశ్నకు అక్కడనే తెరబడుతుంది. వాళ్ళు దురదృష్టం ఏంటంటే వాళ్ళు లాగి మాట్లాడుతున్నారు. ఇవాళ పేపర్లో చూడటం జరిగింది. ఈ నెల 13వ తేదీన నల్గొండలో ఒక సమావేశం, కృష్ణా జలాలపై ఒక సమావేశం ఏర్పాటు చేస్తామనేసి కేసీఆర్ గారు ఆ సమావేశానికి వచ్చి పాల్గొంటారని వాళ్ళు మాట్లాడటం జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఈ విషయమే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, కృష్ణా బోర్డు మీటింగ్ మినిట్స్ లో ఏదైతే తప్పిదం వచ్చిందో దాన్ని సరిదిద్దమని నెక్స్ట్ డేనే లెటర్ రాయటం జరిగిందన్న మాట చెప్పిన తర్వాత మీకు ఇంకెందుకు అనుమానాలనే మాట నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. మీకు ఈ గూల ఎందుకు అనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తప్పుడు ప్రచారం ఎందుకు చేయబోతున్నారనే మాటని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవేళ నిజంగా జలవనరులపై సమావేశమే ఏర్పాటు చేయాల్సి వస్తే నల్గొండలో కృష్ణా జలాలపై కాదు, మీరు ఏర్పాటు చేయాల్సింది మేడిగడ్డలో. అక్కడ సమావేశం ఏర్పాటు చేసి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణాలేమిటి, తాము ఎంతవరకు బాధ్యులు, ఎంతవరకు నష్టం మా వలన జరిగిందో ఆ విషయం అనేది స్పష్టత ఇవ్వాల్సింది ఉంది. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ను కేసీఆర్ సర్వనాశనం అనే మాట చెప్పడం జరిగింది. సర్వనాశనం చేశారన్న మాట చెప్పడం జరిగింది. మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ను తెలంగాణలో కుప్ప కూల్చారనే మాట చెప్పడం జరిగింది. దానికి మీరు జవాబు చెప్పండి. మేడిగడ్డ దగ్గర అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ కుంగుబాటు ఉదంతం బయటకు వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కేసీఆర్ పోలేదు, నా కేటీఆర్ పోలేదు, నా హరీష్ రావు పోలేదు,
ఎవరూ పోలేదు అక్కడ. దేశవ్యాప్తంగా అక్కడ జరిగినటువంటి నష్టం మీద రిపోర్ట్స్ వస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు అనే మాట తెలంగాణ కాంగ్రెస్ అనేది ప్రశ్నిస్తుంది. 1,20,000 కోట్ల రూపాయలను ఎందుకు పనికి రాకుండా చేసిన మాట మీరు చేసిన మాట వాస్తవమా కాదా? పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయే పరిస్థితి ఉందా లేదా? అప్పట్లో కేసీఆర్ గారు మీరు దసరా బుల్లోడుల హైట్ పెట్టుకొని పోయిండ్రు కదా కాళేశ్వరం ప్రాజెక్టు చూడటానికి. అదేవిధంగా ఆ హ్యాట్ను పెట్టుకొనేసి దసరా బుల్లోడ్ల ఆ హ్యాట్ పెట్టుకొనేసి ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించండి. అక్కడ మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి. ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ డిజైన్లో లోపం ఉంది, ఈ నిర్వహణలో లోపం ఉంది అనే మాట చెప్పినానికి మీరు సమాధానం ఎందుకు ఇవ్వటం లేదనే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. 2019లోనే లొసుగులు బయటపడితే కింది స్థాయి ఇంజనీరింగ్ అధికారులు చెప్పినా కానీ మీరు దిద్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోలేదో దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న హాట్ సబ్జెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు కృష్ణా నదీ జలాల గురించి నల్లగొండలో మీరు సమావేశం పెడితే పెట్టుదురుగాక, కానీ ముందుగా మీరు జవాబు చెప్పాల్సింది తెలంగాణ ప్రజలకు. మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆత్మసాక్షిగా ప్రజలకు సమాధానం చెప్పండి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.